హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. వీడియోలో మీకు వచ్చేసి గ్రేజర్స్ చాలా మంది కొంటూ ఉంటారు. ఏ గ్రేజర్ కొనాలి, ఎలాంటి గ్రేజర్ కొనాలని చెప్పి చాలా మందికి క్లారిటీ అయితే ఉండదు. సో ఈ వీడియోలో మీకు వచ్చేసి ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా. ఏ గ్రేజర్ కొనాలి, గ్రేజర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఓవరాల్గా అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ అలాగే చాలా మంది ఇన్స్టెంట్ గ్రేజర్ తీసుకోవాలా, స్టోరేజ్ గ్రేజర్ తీసుకోవాలా, లేదా గ్యాస్ గ్రేజర్ తీసుకోవాలా, లేదా సోలార్ గ్రేజర్ తీసుకోవాలని చెప్పి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటారు. సో వాళ్ళందరికీ ఈ వీడియో మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా. సో అందరికీ ఇది ఒక చెక్ పాయింట్ లాగైతే మీకు అయితే పనికి వస్తుంది. అందరికీ హోమ్ యూస్కైనా లేదా కమర్షియల్ యూస్కైనా లేదా ఎక్కువ బాత్రూమ్స్ ఉన్నా కానీ మీరు చాలా బాగా అయితే గ్రేజర్స్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. మీకు కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. అండ్ అలాగే మీకు మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా చాలా తగ్గేటట్టు నేనైతే ప్లాన్ చేసి మీకు ఏది సెట్ అవుతుంది, ఏది మీరు తీసుకోవాలని చెప్పి క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఈ వీడియోని చివరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో ఆల్రెడీ బెస్ట్ గ్రేస్ అని చెప్పి చేసిన వాటి వీడియోస్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు ఒక బెటర్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి ఏ గ్రేజర్ కొనాలి. చాలా మంది మనం పక్కన ఇంట్లో వాళ్ళు ఇన్స్టెంట్ గ్రేజర్ తీసుకున్నారని చెప్పి మనం కూడా ఇన్స్టెంట్ గ్రేజర్ తీసుకుంటూ ఉంటాం. స్టోరేజ్ తీసుకుంటూ ఉంటాం. సో ఇలా కాదు. సో ఎవరికి ఏది రిక్వైర్మెంట్ ఉందని చెప్పి మనం అయితే ఫస్ట్ అయితే చూసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఏ రకాలు ఉన్నాయని చెప్తా. ఫస్ట్ వచ్చేసి హీటర్స్, వాటర్ హీటర్స్ మనం బకెట్లో యూజ్ చేస్తాం కదా, ఇండక్షన్ రాడ్స్ అని చెప్పి అవైతే మీకైతే ఉంటాయి. వాటిల్లో మీరు ఏంటంటే సింగిల్ బ్యాచులర్స్ ఎవరైతే గ్రేజర్ ట్యాంక్ అవైలబిలిటీ లేదనుకుంటారో, లేదా కనెక్షన్స్ బాత్రూంలో కనెక్షన్స్ ఫెసిలిటీ లేదనుకుంటారో వాళ్ళు ఈ ఇండక్షన్ రాడ్ అయితే యూజ్ చేస్తారు. ఇది బకెట్లో వాటర్ పెట్టుకొని మనం అవే హైట్ చేసుకొని మనం ఆ వాటర్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక కేటగిరీ. ఇది ఒకటి బ్యాచులర్స్ ఎవరైనా ఉన్నా, లేదు హోటల్స్ రూమ్స్లో, అండ్ అలాగే మీరు ఎప్పుడైనా మీరు పీజీఎస్లో ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా బాగా అయితే సూట్ అవుతుంది. ఒకవేళ మీరు ట్యాంక్ ఫెసిలిటీ లేదు, పైన ఓవర్ హెడ్ ట్యాంక్ లేదనుకున్నప్పుడు మీరు ఈ హీటర్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, బాత్రూమ్స్ ఉన్నాయి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకున్నప్పుడు, అప్పుడు మీరు ఇద్దరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్స్టెంట్ గ్రేజర్కి అయితే వెళ్ళిపోండి. ఇన్స్టెంట్ గ్రేజర్ ఏంటంటే కంటిన్యూస్ వాటర్ హీట్ ఎక్కడం, బాత్రూమ్స్లో మీకు ఇద్దరు ఉన్నప్పుడు యూజ్ అవుతాయి. అండ్ అలాగే కిచెన్స్లో యూజ్ అవుతూ ఉంటాయి. కిచెన్స్లో మీకు హాట్ వాటర్ యూజ్ చేసి వాష్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. అండ్ అలాగే కొన్ని ఏరియాస్లో మీకు హాట్ వాటర్ కావాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్ గ్రేజర్ మీకు చాలా బాగా అయితే పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి హాట్ వాటర్ కంటిన్యూస్గా రావడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది వాడుకోవడానికి. యూసేజ్ పరంగా చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, తక్కువ యూసేజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి స్టోరేజ్ అయితే ఉండదు. ఇది కంటిన్యూస్ వాటర్ ఫ్లో అవుతానే ఉంటాయి కాబట్టి మీకు ఇన్స్టెంట్ గ్రేజర్ అని చెప్పి వాటికి పేరు అయితే వచ్చింది. నెక్స్ట్ అలాగే వచ్చేసి స్టోరేజ్ గ్రేజర్స్. ఇవి వచ్చేసి మేము ఎస్పెషల్లీ బాత్రూమ్స్కి యూజ్ చేస్తాం. ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్న బాత్రూమ్స్లో మీరు స్టోరేజ్ గ్రేజర్ 15 లీటర్స్ నుంచి మీకు 25 లీటర్స్ దాకా గ్రేజర్స్ అనేవి ఉంటాయి. మీకు డిఫరెంట్ బ్రాండ్స్లో డిఫరెంట్ మోడల్స్లో మీకు అయితే అవైలబిలిటీ ఉంటాయి. వాటి గురించి మనం ఫర్దర్గా అయితే లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో స్టోరేజ్ గ్రేజర్స్ అనేవి మీకు ఒక 10 లీటర్స్ గ్రేజర్ అనుకోండి, 10 లీటర్స్ స్టోర్ చేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ హీట్ చేసి తర్వాత మీకు వాటర్ అనేది ఇస్తుంది. సో దీంట్లో ఏంటంటే మీకు కరెంట్ బిల్ ఒకరోజు సేవ్ అవుతుంది. మీకు హీటింగ్ టైం అయితే ఉందో అది కొంచెం ఎక్కువ టైం అయితే మీకు అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇది స్టోరేజ్ గ్రేజర్ విషయానికి వస్తే. నెక్స్ట్ అండ్ అలాగే మీకు గ్యాస్ గీజర్స్ అయితే ఉంటాయి. సో గ్యాస్ గీజర్స్ అంటే ఏం లేదు, మనం పొయ్యి మీద కాసుకుంటాం కదా, సేమ్ టెక్నాలజీ మీకు గ్యాస్ గీజర్లో కూడా ఉంటుంది. ఒక సపరేట్ గ్యాస్ అయితే దానికి ఇవ్వాలి. దాని నుంచి మీకు హీట్ వాటర్ అయితే కంటిన్యూస్గా హాట్ వాటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ పవర్ కట్స్ ఉంటాయి, మనకు కరెంట్ బిల్ అంతా పెట్టుకోలేమనుకుంటారో అక్కడ మీకు గ్యాస్ గీజర్ అనేది బెస్ట్ ఆప్షన్. గ్యాస్ గీజర్ కూడా పెడితే యూజ్ చేయొచ్చు. మెయింటెనెన్స్ కొంచెం అటు ఇటు ఉంటుంది, కొంచెం మెయింటైన్ చేసుకుంటే మీకు చాలా మంచి గ్యాస్ గీజర్ అయితే యూజ్ చేసుకోవద్దు. దీంట్లో కూడా మీకు ఇన్స్టెంట్ గీజర్ లాగే ఎప్పుడైతే మీరు ట్యాప్ ఆన్ చేస్తారో కంటిన్యూస్ హాట్ వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. మీకు హాట్ వాటర్ అనేది ట్యాప్ తిప్పడమే మీకు ఆటోమేటిక్గా. గ్యాస్ గీజర్ అయితే ఒకవేళ హాట్ వాటర్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు గ్యాస్ గీజర్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అంత ఫెసిలిటీ లేదు, గ్యాస్ పెట్టుకోవాలి, సెకండ్ ఫ్లోర్ 3rd ఫ్లోర్లో ఉన్నారనుకోండి, గ్యాస్ ఎత్తుకుపోయి బాత్రూంలో పెట్టుకొని ఇరకాటం అనుకుంటే మీ కన్వీనియన్స్ ప్రకారం చూసుకుంటే మీ ఇష్టం. సో లేదనుకుంటే మీరు స్టోరేజ్ గేజర్కైనా ఇన్స్టెంట్గా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అండ్ అలాగే సోలార్ గేజర్స్ అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సోలార్ గేజర్ అంటే ఏం లేదు, మన రూఫ్ టాప్ మీద సోలార్ గేజర్ అనేది ఇన్స్టాల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు ఎటువంటి కరెంట్ కానీ కానీ దీనికి అవసరం, డైరెక్ట్ సోలార్ నుంచే ఇది హీట్ అయితే అవుతుంది. ఎప్పుడైతే మీకు ఎండ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా హీట్ అయితే అయిపోయి మీకు ఏదైతే దానికి 25 మీకు 100 లీటర్స్ 150 లీటర్స్ ఇలా ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఆ వాటర్ని హీట్ చేసి పెడుతుంది సోలార్ అనేది. ఆ వాటర్ మనకు డైలీ యూస్లో మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ అనేది హీట్గానే ఉంటుంది. అప్పుడు మీకు ఒకవేళ ఇది ఎవరు యూజ్ చేయాలంటే ఒక 3 బాత్రూమ్స్ 4 బాత్రూమ్స్ 5 బాత్రూమ్స్ అలా ఉన్న వాళ్ళకి మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా ఒక్కొక్క బాత్రూంలో ఒక్కొక్క హీటర్ పెట్టాలన్నా మీకు
ఇనిషియల్ కాస్ట్ అనేది ఒక 5000 ఓరామారిగా మీకు 5000 రూపీస్ ఒక గ్రేజర్ వేసుకున్నా కానీ 5 బాత్రూమ్స్ అంటే 25,000 అవుతుంది ఒక గ్రేజర్కి. అదే మీరు నెక్స్ట్ దానికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ. సో ప్రతి గ్రీజర్ మెయింటైన్ చేసుకోవాలి, ప్రతి గ్రీజర్కి కరెంట్ బిల్ కట్టాలి, ప్రతి గీజర్కి ఓవరాల్గా మీకు అన్నీ ప్రతి గీజర్కి చేయాలి కాబట్టి అది ఓవర్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఓవర్ మెయింటెనెన్స్ అయితే అవుతుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక సోలార్ గీజర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదేం చేస్తుందంటే మీకు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటారో ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక 25,000 ఒక సోలార్ గీజర్ అనుకోండి, దానికి సపరేట్గా పైప్ లైన్ ప్రతి దానికి మన బాత్రూమ్ వరకు లాక్కొని వచ్చి పెట్టుకోవాలి. ఇది కొంచెం ఇనిషియల్గా మీకు ఎక్కువ కాస్ట్ పడ్డా కూడా మీకు కరెంటు బిల్లు పరంగా కానివ్వండి, మెయింటెనెన్స్ పరంగా కానీ చాలా వరకు సేవ్ అయితే చేస్తుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకుని మీరు సోలార్ గీజర్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో మీకు ఎక్కువ ఒక 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అనుకోండి, ఒక 2 ఫ్లోర్స్ అయినా కానివ్వండి, దాదాపు కింద ఒక 2 పైన ఒక 2 4 బాత్రూమ్స్ ఉన్నా కానీ మీకు సోలార్ గీజర్ అనేది చాలా బెస్ట్ అక్కడ. సో ఖచ్చితంగా సోలార్ గీజర్ అనేది మీకు ఒక 3 బాత్రూమ్స్ ఉన్నా కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కరెంటు బిల్లు చాలా వరకు సేవ్ అవుతుంది. మీకు గ్రేజర్ అనేది ఎక్కువ కరెంటు బిల్లు యూజ్ చేసేది గ్రేజర్ ఒకటే. సో దాన్ని మీరు అరికెట్టారంటే ఆల్మోస్ట్ మీ మెయింటెనెన్స్ అనేది చాలా వరకు తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని ఈ సోలార్ గ్రేజర్ కూడా అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రేజర్స్ ఉన్నాయో వాటిలో మీరు ఏది కావాలో మీ నీట్కి తగ్గట్టు అయితే చూస్ చేసుకుని తీసుకోండి. నెక్స్ట్ అండ్ అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ మీకు ప్రతి గ్రేజర్కి 5 స్టార్ రేటింగ్ ఉండేట్టు చూసుకొని తీసుకోండి. మీకు ఇనిషియల్ కాస్ట్గా మీకు 5 స్టార్ రేటింగ్ ఉంటే కొంచెం పవర్ బిల్ అనేది కొంచెం సేవ్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్టార్ రేటింగ్ మస్ట్ అండ్ షుడ్ మీరు 5 స్టార్ ఉండేటట్టు చూసుకోండి. లోకల్ బ్రాండ్స్ అనేవి అసలు చూస్ చేసుకోవచ్చు. మీకు లో మెయింటెనెన్స్ లో కాస్ట్లో వస్తుందని చెప్పి తీసుకుంటే ఫర్దర్గా మీకు చాలా ఇబ్బంది పడుతుంది, షాక్ కొట్టడం అలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి ట్రస్టెడ్ బ్రాండెడ్ మాత్రమే యూజ్ చేయండి గ్రేజర్స్ అనేవి. నెక్స్ట్ అండ్ అలాగే వాటర్ ప్రెషర్ హై ప్రెషర్ 6 to 8 బార్ ప్రెషర్ ఉండేటట్టు గ్రేజర్లో చూసుకొని తీసుకోండి. మీకు హై రైజ్ బిల్డింగ్ ఎక్కువ ఫ్లోర్ టాప్ ఫ్లోర్ బిల్డింగ్ ఉన్నా కూడా మీకు చాలా బాగా సూట్ అయ్యే గ్రేజర్ ఇది. సో 6 to 8 బార్ ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఉండేటట్టు అయితే చూసుకొని ఈ గ్రేజర్స్ అనేవి పర్చేస్ చేయండి. అండ్ అలాగే థర్మల్ సేఫ్టీ వాల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా గ్రేజర్కి అయితే ఉండాలి, థర్మల్ కట్ ఆఫ్ ఉండాలి. అండ్ అలాగే మీకు నెక్స్ట్ అండ్ అలాగే సేఫ్టీ మీకు సర్టిఫికేషన్ అయితే కంపల్సరీ ఉండాలి. దీంట్లో థర్మల్ కట్ ఆఫ్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి. అండ్ అలాగే థర్మల్ కట్ ఆఫ్స్ ఉన్నా కానీ అండ్ అలాగే మీకు నాన్ రిటర్న్ వాల్ ఉండాలి, పీవీఆర్ ఉండాలి, పిఆర్వి ఉండాలి ఖచ్చితంగా, అది కూడా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇది రిటర్న్ వాటర్ రాకుండా ఈ వాల్వ్ అనేది ఖచ్చితంగా ఉండేటట్టు అయితే చూసుకోండి. ప్రతి గ్రేజర్ అనేది ఇస్తుంది, ఒకవేళ లేకపోయినా మనం ఇన్స్టాల్ చేయించుకోవాలి. ఖచ్చితంగా వాటిని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోండి. అలాగే స్ట్రాక్ ప్రూఫ్ బాడీ ఉండాలి, ఖచ్చితంగా వాటిని కూడా అయితే కన్సిడర్ చేయండి. అండ్ అలాగే ఐఎస్ఐ సర్టిఫికేషన్ అయితే ఉండాలి గ్రేజర్కి ఖచ్చితంగా. మీకు అప్పుడే బెటర్ లైఫ్ ఉంటుంది, బెటర్ మీకు వారంటీ కానివ్వండి అవన్నీ కానీ మీకు చాలా బెటర్గా మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అండ్ అలాగే చాలామంది చేసే ఇన్స్టెంట్ గ్రేజర్స్ కానీ స్టోరేజ్ గ్రేజర్స్ కానీ కొనేటప్పుడు మీ చాలామంది చేసే తప్పు ఏంటంటే మీరు వాటర్కి తగ్గట్టు గ్రేజర్ని అయితే పర్చేస్ చేయరు. వాటర్కి తగ్గట్టు గ్రేజర్ పర్చేస్ చేయకపోతే ఏమవుతుందంటే ఒక 1 yearకో 2 yearsకో మీకు అక్కడ ఫిలమెంట్ పోవడం, ట్యాంక్ హోల్ పడిపోవడం ఇలాంటివన్నీ ఇష్యూస్ అనేటివి ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరికైతే సాల్ట్ వాటర్ హార్డ్ వాటర్ ఎక్కువ ఉందనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా గ్లాస్ లైన్డ్ కోటెడ్ మీకు ట్యాంక్ కానీ ఫిలమెంట్ కానీ యూజ్ చేసి ఉండే గ్రేజర్ మాత్రమే పర్చేస్ చేయాలి. లేదనుకుంటే మీకు స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇలాంటివన్నీ పర్చేస్ చేశారంటే ఖచ్చితంగా తుప్పు పట్టి పోయేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి గ్లాస్ లైన్ ట్యాంక్ ఉండేటట్టు మాత్రమే చూసి తీసుకోండి. మీకు లేదు నార్మల్ వాటర్ అనుకుంటే మీకు కాపర్ ఫిలమెంట్స్ ఉంటాయి అండ్ అలాగే నికెల్ ఫిలమెంట్స్ ఉంటాయి, ఏదైనా మీరు అయితే పర్చేస్ చేయొచ్చు. కాపర్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, నికెల్ కోటెడ్ ఇంక్లై ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ మీకు ఫిలమెంట్స్ అయితే యూజ్ చేస్తుంటారు. మీరు మెయిన్లీ ఒక్కరో హార్డ్ వాటర్ సాల్ట్ వాటర్ అనుకున్నా కానీ ఖచ్చితంగా గ్లాస్ లైన్కి వెళ్ళిపోండి, మీకు చాలా బెటర్ లైఫ్ అయితే ఉంటుంది, చాలా ఎక్కువ కాలం వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటిని అయితే చూస్ అయితే చేసుకోండి, మీకు బెటర్ గ్రేజర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ అండ్ అలాగే గ్రేజర్స్లో ఏ బ్రాండ్స్ తీసుకోవాలి, ఎలాంటి గ్రేజర్స్ తీసుకోవాలి, ఎలాంటి వారంటీ ఉన్నది తీసుకోవాలని చెప్పి మనమైతే ఇప్పుడైతే చూద్దాం. సో ఖచ్చితంగా వారంటీ చూసుకుంటే మీకు 5 to 7 years ఖచ్చితంగా వారంటీ ఉండేటట్టు చూసుకుంటే ట్యాంక్ మీద అప్పుడే మీకు బెటర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే చాలామంది వారంటీ 7 years ఉందని చెప్పి తీసుకునేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో దానికి సర్వీస్ ఉండదు, ఆ సర్వీస్ అనేది కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. మీ ఏరియాలో ఏ బ్రాండ్ ఏ సర్వీస్ ఇస్తుందో దాన్ని మాత్రమే పర్చేస్ చేయండి. లేదంటే ఒకవేళ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండి లేదన్నా రిపేర్ వచ్చినా లేదన్నా షాక్ కొడుతున్నా కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, మీ లొకేషన్కి సర్వీస్ లేదని చెప్పి క్యాన్సిల్ చేస్తూ ఉంటారు కాల్ని. సో ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఎప్పుడైతే మన విలేజ్కి ఏ సర్వీస్ ఉందో, మన సిటీకి ఏ సర్వీస్ బెటర్గా ఉందో దాన్నే పర్చేస్ చేయండి, మీకు బెటర్ లైఫ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మంచి బ్రాండ్స్ చెప్పంటే సో ఫస్ట్ వచ్చేసి మీకు ఏవో స్మిత్ కానివ్వండి, హెవెల్స్ కానీ, క్రాంప్టన్ కానీ, బజాజ్ కానీ, వీగార్డ్ కానీ, రాకోల్డ్ కానీ
ఇవన్నింటినీ కన్సిడర్ చేయండి, మీకు బెటర్గా అయితే ఉంటుంది. సో టాప్ మోస్ట్ వచ్చేసి మీకు ఏవోస్పిత్లో ఎక్కువ గ్లాస్ లైన్ కోటెడ్ ట్యాంక్స్ అయితే ఉంటాయి, గ్లాస్ లైనెడ్ ఫిలమెంట్స్ ఉంటాయి. వీటిలో మీకు ఈ బ్రాండ్ చూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హాట్ వాటర్ ఉన్న వాళ్ళు చూస్ చేసుకోండి. హెవెల్స్లో కూడా మీకు గ్లాస్ లైన్ ఉంటుంది, రాకోల్డ్లో కూడా ఉంటుంది, క్రాంప్టన్లో కూడా కొన్ని సెలెక్టెడ్ మోడల్స్లో ఉంటుంది. ఇవన్నీ చూస్ చేసుకొని మీరైతే తీసుకోండి. వీగార్డ్లో కూడా కొన్ని సెలెక్టెడ్ గ్లాస్ లైన్ కోటెడ్ ట్యాంక్స్ ఉంటాయి. వీటన్నింటినీ చూసుకొని ట్యాంక్ ఏముంది, మెటీరియల్ ఏముంది మొత్తం చెక్ చేసుకుని అయితే పర్చేస్ చేయండి. మీకు బెటర్ సర్వీస్ కానీ బెటర్ లైఫ్ అయితే గ్రేజర్ మీద అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రైస్ వచ్చేసి మనం ఓవరాల్గా అన్నీ అయితే అర్థమైంది అనుకుంటున్నాం. లాస్ట్లో మీకు ప్రైజెస్ అయితే చెప్తా, వేటి ఎంత బడ్జెట్ పడతాయని చెప్పి. ఒకవేళ మీరు ఇన్స్టెంట్ గ్రేజర్ తీసుకోవాలంటే ఒక 2000 నుంచి 4000 దాకా ఉంటుంది. సండల్గా మీకు స్టోరేజ్ చూసుకుంటే 5000 to 6000 నుంచి 10,000 దాకా అయితే ఉంటాయి. కొన్ని వచ్చేసి ప్రీమియం మోడల్స్ వైఫై కానివ్వండి, ఇవన్నీ కొంచెం ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళిపోతే 10,000 ప్లస్ ఉంటుంది స్టోరేజ్ గ్రేజెస్లో. అండ్ అలాగే గ్యాస్ గీజర్ చూసుకుంటే మీకు 7,000 నుంచి 10,000, 5,000 నుంచి 10,000 రూపీస్లో వేరీ అవుతూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా మంచిది ఒకటి చూస్ చేసుకొని తీసుకోవచ్చు. వీగార్డ్ కానీ అండ్ అలాగే బజాజ్ కానివ్వండి, సుప్రీం, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, వాటిలో మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సోలార్లో కూడా మీకు వీగార్డ్లో ఉంటుంది, సుప్రీం, ఇలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. మీకు బ్రాండెడ్ కావాలంటే ఖచ్చితంగా వీగార్డ్కి అయితే వెళ్ళండి. సోలార్లో మీకు బెటర్ సర్వీస్ కానీ బెటర్ లైఫ్ అయితే ఉంటుంది, కొంచెం క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది. కాబట్టి సోలార్ గేజెస్ అలాంటి వాళ్ళు చూసుకుంటే మీకు వీగార్డ్ కానీ ఇలాంటివన్నీ కన్సిడర్ చేయండి. ఒకవేళ ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా మీకు బెటర్ క్వాలిటీ అయితే వాళ్ళైతే ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మీకు చాలా మంచి ఆప్షన్స్ అయితే అవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. ఇవన్నీ అర్థమైంది కదా, ఏ గ్రేజర్ కొనాలి, ఎలాంటి గ్రేజర్ కొనాలి, అండ్ అలాగే ఎంత బడ్జెట్లో తీసుకోవాలని చెప్పి క్లియర్ కట్గా ఐడియా వచ్చిందని అనుకుంటే. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చి కొంచెం సపోర్ట్ ఇస్తాను. ఒకవేళ మీకు ఓవరాల్గా ఎలా కొనాలి, ఏం కొనాలని తెలియకపోతే ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం కామెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ వస్తుంది. అంటే దాని బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.